నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతూ ఉంది. అయితే ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి మరి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ఇరాన్ మీద పెద్ద ఎత్తున వారు దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్ వచ్చేసరికి ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ యొక్క సైనిక స్థావరాల మీద, వారి పౌరుల మీద కూడా మరి మిసైల్స్ పంపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్నారు. మన భారతదేశానికి సంబంధించి, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పౌరులు అక్కడ టూరిస్టులుగా వెళ్ళారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది అని చెప్పేసి మాట్లాడడం కోసం వారు మనతో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. ముందు డేవిడ్ బ్రనహం గారు, ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం. సో బ్రనహం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. డేవిడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డేవిడ్ గారు, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఇజ్రాయెల్లో భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఇరాన్ పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ని. సో మిసైల్స్ పంపుతూ ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క స్థానిక స్థావరాల మీద దాడులు చేస్తూ ఉంది. సో ఎలాంటి వాతావరణం ఉంది సార్ అక్కడ ఇజ్రాయెల్లో? మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరులకు కూడా చాలా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మనం వింటున్నటువంటి వార్తలు వాస్తవంగా మనం ఎక్స్పెక్ట్ చేసినవే. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేయడానికి చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఓపెన్ గానే చెప్పింది, ఇజ్రాయెల్ దేశాన్ని పూర్తిగా తొదుముట్టించడమే మా యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పి, దానికి అనుగుణంగానే చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ముఖ్యంగా అణుబాంబును సమకూర్చుకుంది. మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఇటీవల ఇరాన్తో శాంతి చర్చలు జరపాలని, అలాగే ఒక ఒప్పందం కుదర్చాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు పెద్దగా దానికి సహకరించినట్లుగా లేరు. దాని పర్యవసానంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, ఇరాన్ దాదాపు 7,200 కిలోలు ఎన్రిచ్డ్ యురేనియంని సిద్ధం చేసింది. అంటే ఒక 15 అణుబాంబుల్ని ఏ క్షణంలోనైనా వాళ్ళు అసెంబుల్ చేసి ఇజ్రాయెల్ దేశం మీదకి వాళ్ళు వేయటానికి అనుకూలంగా ఉందన్నమాట. ఈ పరిస్థితిలో మరి ఇజ్రాయెల్ దేశం అంటేనే చాలా చిన్న దేశం. 400 కిలోమీటర్ల పొడవు, ఒక 110 కిలోమీటర్ల వెడల్పు ఉండేటువంటి చాలా అతి చిన్న దేశం. ఒక న్యూక్లియర్ బాంబు వాళ్ళ మీద పడినా కూడా ఆ దేశంలో ఉన్న 1 కోటి మంది దాదాపు అసలు వాళ్ళ ప్రాణాలు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోతాయి. ఒక 80 సంవత్సరాల క్రితమే యూరోప్ లో భయంకరమైనటువంటి హాలోకాస్ట్, హిట్లర్ చేసినటువంటి ఆ నరవధ నుండి వాళ్ళు బయటపడ్డారు. మరలా ఇప్పుడు ఇరాన్ అదే రిపీట్ చేస్తానన్నప్పుడు మరి ఇస్రాయేల్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, మరి ప్రతిస్పందించాలి, వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి. అందుకని ఈ రోజు ఉదయాన్నే దాదాపు 3 గంటలకి, తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఇజ్రాయెల్ 200 జెట్స్ వెళ్ళి ఇరాన్ లో ఉన్నటువంటి 100 సైట్స్ ని దాదాపు న్యూట్రలైజ్ చేశారు. ఎంత న్యూట్రలైజ్ చేశారంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, ఇప్పటి వరకు 12 గంటలైంది, 12-15 గంటలు కావస్తుంది. ఇరాన్ నుండి ఒక్క బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ఇరాన్ ఇప్పటి వరకు వేయలేకపోయింది ఇజ్రాయెల్ మీద. ఒక 100 డ్రోన్స్ మాత్రం పంపారు. ఆ 100 డ్రోన్స్ ని అమెరికన్, ఇజ్రాయెలీ, అలాగే జోర్డన్, సౌదీ దేశాలన్నీ కలిపి ఆ డ్రోన్స్ అన్నిటినీ కూల్చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయెల్ కి ఇమీడియట్ గా వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. వాళ్ళ మీదకి కొన్ని మిసైల్స్ అయితే వేస్తారు. కాకపోతే ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ సక్సెస్ ఏంటంటే, ఆ కొట్టినటువంటి ఆ హఠాత్తుగా ఇచ్చినటువంటి ఆ షాట్ వాళ్ళని గుక్క తిప్పుకోకుండా చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ ఏమున్నాయో, ఏ మిసైల్ ఎక్కడి నుంచి తెచ్చి లాంచర్ లో పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటర్నల్ గా కూడా మొసాద్ ఏజెంట్స్ ఇరాన్ లోపలికి వెళ్ళిపోయి ఇరాన్ లో డ్రోన్స్ తో ఆ లాంచర్స్ ను కూడా పేల్చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇరాన్ వెంటనే దాడి చేయడానికి వాళ్ళకు కొంచెం వ్యవధి కావాలి. మేబీ 1 or 2 days లో కొంచెం రెస్పాన్స్ రావచ్చు. కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం 100% ప్రిపేర్డ్ గా ఉంది. రైట్, ఎటువంటి ప్రమాదం లేదు. రైట్. మనతోటి రమేష్ గారు ఉన్నారు, టూరిస్ట్ గా వెళ్ళారు అక్కడికి. రమేష్ గారితో కూడా మనం మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో రమేష్ గారు, మీరు కూడా విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి విన్నాం.
భీమవరం అండి, ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి, సో ఆంధ్రప్రదేశ్. సో అయితే మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే ఒక టూరిస్ట్గా వెళ్ళారా రమేష్ గారు ఇజ్రాయెల్? మొదటిగా 99 ప్రేక్షకులందరికీ కూడా శుభాలు, వందనాలు చెప్తున్నాను. రమేష్ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో ఏకీభిస్తూ ఉన్నటువంటి బ్రహ్మం గారికి, అలాగే నా తోటి సోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఎక్కడున్నారు మీరు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? వచ్చామండి. ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? మీకేమన్నా ఒక భయానక పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళారు, మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఏదన్నా భయాందోళన ఏమన్నా కలుగుతుందా రమేష్ గారు? ప్రస్తుతానికి అయితే మేము బయలుదేరేటప్పటికి వాతావరణం అంతా బాగుంది. ఓకే అయితే 2 రోజులు జోర్డాన్ లో ఉండి మేము ఈ ఉదయం దిగామండి. ఓకే ఆ బార్డర్ లో గాని అలాగే ఇజ్రాయెల్ దేశంలో అనగా గలిలయ సముద్రం దగ్గర మేము ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి, తిబేరియా ఓకే సముద్రం దగ్గర షాల్మన్ హోటల్లో. అయితే మాకు ఏ విధమైనటువంటి భయం గాని ఆందోళన గాని ఏమీ లేదండి. ఒకటి, దేవుని కృప, మాకు ఈ దేశం చూడాలనే మక్కువ, ఆశ, కోరికతోటి వచ్చాం మేము. ఓకే రెండోది, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చూస్తే మాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగానే. ఓ చాలా భద్రత, చాలా కాపుదల ఇక్కడ ఉందండి. ఒకసారి మీరున్న మాకే పరిసరాలు ఆశ్చర్యం. చూపిస్తారా? ఎలా ఉంది? మీరు ఒక హోటల్లో ఉన్నారు ఇజ్రాయెల్లో, అక్కడ ఆ పరిసరాలు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం, ఒక్క నిమిషం. ఎందుకంటే మన భారతదేశం నుంచి వెళ్ళారు మీరు అక్కడ, మరి మీరు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో. ఒక్క నిమిషం అండి. చూపిస్తే సో మీరందరూ చూస్తున్నా ఇజ్రాయెల్ ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉందండి ప్రస్తుతానికి. ఓకే ఓకే మాకు అయితే ఏ విధమైన ఆందోళన గాని భయం గాని లేదండి, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం మేము. ఓకే సో ఎలాంటి ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ మిమ్మల్ని, ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడ సెక్యూరిటీ, హై లెవెల్లో సెక్యూరిటీ ఉంది. సో ఎలాంటి ఒక మిసైల్స్ శబ్దాలు కానీ అవేమి అక్కడ ఏమి వినపట్లేదా సార్ మీరున్న ప్రాంతంలో? ఏమి లేదు సార్, ఏమి లేదు. రెండోది ఏంటంటే, ఏదైనా అటువంటి పరిస్థితులు వస్తే ఓకే బంకర్స్ ఉంటాయి, Okay. ఆర్మ్స్ వస్తాయి. అవి రాగానే మమ్మల్ని భద్రపరచడానికి చాలా పగడబందీగా ఏర్పాట్లు ఉన్నాయండి ఇక్కడ. ఓ సో ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు దాకా ఇక్కడ సార్ రమేష్ గారు. ఇప్పుడు దాకా ఇక్కడ సెక్యూరిటీస్ చాలా మంది ఉన్నారండి. ఓకే మాకే ఆశ్చర్యం కలిగింది, అసలు ఇంత భద్రత, ఇంత కాపుదల ఏ దేశంలోని ఉండదు. ఓ మాకైతే ఏ భయాందోళన లేదండి. రైట్, మళ్ళీ వస్తాను రమేష్ గారు, 1 by 1 మాట్లాడదాం. మనతోటి శ్యాముల్ గారు ఉన్నారు. శ్యాముల్ గారు నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. ఎలా ఉన్నారు శ్యాముల్ గారు? ఎలా ఉన్నారు? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మీరు కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు, ఇండియా నుంచి వెళ్ళారు. అక్కడ టూరిస్ట్గా వెళ్ళారా మీరు? చెప్పండి. టూరిస్ట్గా వెళ్ళారా మీరు అక్కడికి? అవునండి, నేను ఇప్పటికీ 10 సార్లు ఈ దేశాన్ని దర్శించాను. ఇది 10వసారి రావటం నేను. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ ప్రజెంట్? తరపున 10వసారి రావటం. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడైతే ప్రజెంట్ టైబీరియస్ లో ఉన్నామండి, గలిలయ సముద్రం పక్కన కింగ్ సొలొమన్ హోటల్ లో ఉన్నాం. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఒకసారి చూపించండి సార్, అక్కడ కెమెరా మొత్తం అటు వైపు తిప్పి అక్కడ ఉన్న పరిసరాలు మొత్తం ఒకసారి చూపించండి సార్. ఎందుకంటే మన భారతీయులు అందరూ కూడా చూస్తారు ఇజ్రాయెల్ ఎలాంటి వాతావరణం ఉంది. మన భారతీయులుగా మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి, టూరిస్టులుగా వెళ్ళారు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ చుట్టుపక్కల? వారితో మాట్లాడదాం. ఇమ్మాన్యుయల్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. సార్ ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు, ఎలా ఉంది అక్కడ వాతావరణం, పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకేమైనా భయాందోళన ఏమైనా కలుగుతుందా? ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళారు, టూరిస్ట్గా వెళ్ళారు మీరు కూడా ఇజ్రాయెల్ కంట్రీకి. నమస్తే అండి. ఇక్కడ వాతావరణం ఏమి అంత భయాన్ని పుట్టించే వాతావరణం అయితే లేదు, ప్రశాంతంగా ఉంది. మంచి వాతావరణంలో మేము ఉన్నాము. ఇందాక రమేష్ గారు చెప్పినట్లుగా ఒకవేళ భయానిక స్థితులు ఏమైనా కల్పించినప్పటికీ మా రక్షణ నిమిత్తమై కావాల్సిన సిద్ధపాట్లు అప్పటికే ఏర్పాటు చేశారు. దాంతోడు ఈ రోజు శుక్రవారం సాయంత్రం అవడాన్ని బట్టి యూదుల ఆచారం ప్రకారం వారు విశ్రాంతి దినాన్ని అనుసరిస్తారు, షబ్బాత్ అంటారు. చక్కగా పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా చల్లగా, ఎటువంటి భయానిక పరిస్థితులు అయితే లేవు. మేమైతే సురక్షితంగా సంతోషంగా ఉన్నాం. మేము ఇక్కడ కింగ్ సొలొమన్ హోటల్లో ఉన్నామండి. అక్కడ 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 ఉన్న పరిస్థితులు ఒకసారి చూపిస్తారా సార్? నేను ఇక్కడ లాబీలో ఉన్నాను. ఒక్క నిమిషం, శామ్యుల్ గారు చూపిస్తారనుకుంటా. చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ లాబీలో ఉన్నానండి నేను, హోటల్లో ఉన్నాము. ఓకే. చాలా మంది సెక్యూరిటీస్ ఈ రోజు ఇక్కడికి రావడం అయితే జరిగింది. చాలా మంది మీరు ఇప్పుడు నా వెనకాల చూడొచ్చు, ఇక్కడ చాలా మంది గన్నులు తీసుకుని వెళ్ళటం అట్లయితే జరుగుతుంది. చాలా రక్షణ అయితే వాళ్ళు చూపిస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. సార్ అక్కడ అక్కడ మాకు ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ కనిపించట్లేదు, అక్కడెక్కడ సైన్యం కానీ లేకపోతే వస్తున్నారు చూడండి. ఓ గన్స్ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో కూడా. లోపల కూడా ఒక దీంట్లోనే కాదు, బయటే కాదు, లోపల కూడా వారు ఆ విధంగానే రక్షణను ఇస్తున్నారు. ఓ ఇజ్రాయెల్ సైన్యం ఎక్కడ పట్టినా, అంటే హోటల్స్ లో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. అవునండి. శ్యామల్ గారు, ఇక్కడ మీరున్న ఇమానుయేల్ గారు మీరున్న ప్రాంతంలో ఏమన్నా మిసైల్స్ పడుతున్నటువంటి శబ్దాలు కానీ ఏమన్నా అక్కడ ఏమన్నా వినిపించాయా మీకు మీరు వెళ్ళినప్పుడు? మేము ఉదయం 9:30కి ఈ ప్రాంతంలోకి వచ్చామండి. ఉదయం నుంచి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి శబ్దాలు అట్లాంటిది అయితే ఏమి వినపడలేదు. ఓకే, ప్రశాంతమైన వాతావరణమే కలిగి ఉన్నాం. శ్యామల్ గారు చూపించండి అక్కడ వాతావరణం, అక్కడ సెక్యూరిటీ, అక్కడ సైన్యాన్ని. గుడ్ సార్, ఇక్కడ వ్యాన్ కనపడుతుంది కదా, అది పోలీస్ వ్యానే. ఓకే, మీకు కనపడుతున్నటువంటి వ్యాన్ పోలీస్ వ్యాన్ అది. ఓకే, హై సెక్యూరిటీ. మా సొలొమన్ ఈ హోటల్ చుట్టూ కూడా హై సెక్యూరిటీ ఉంది. లోపల కూడా లాబీలో చాలా మంది ఉన్నారు, ఎందుకంటే డైరెక్ట్ గా కెమెరా చూపిస్తే ఇబ్బంది అని చూపించలేకపోతున్నాం. కానీ ఓకే సార్, ఓకే, లాబీలో చాలా మంది 2-3 గన్స్ పెట్టుకుని కూర్చున్నారండి. ఓకే, వాళ్ళు చూడటానికే. మీరు చూడండి, నేను తీసుకెళ్తాను కెమెరా, మీరు ఒకసారి చూడండి. ఓకే, మీరు చూడండి, తీసుకెళ్తాను, లోపలికి వెళ్తున్నాను. ఇది చూడండి. ఆర్మీ వాళ్ళు పెట్టారా, కెమెరా పెట్టారా? యా సో మీరున్నది హోటల్, మీరు చూపించేది హోటల్. అవునండి, అవును. ఏ ఏరియా సార్ అది? తిబిరియా అండి, టైబీరియాస్ అంటారు. ఓకే, టూరిస్టులు అందరూ కూడా ఆ హోటల్లో దిగుతారు. టూరిస్టులు అందరూ ఆ హోటల్లో దిగుతారు. అవునండి, అవును. సో ప్రతి హోటల్లో పూర్తి స్థాయి భారీ భద్రత ఉంటుంది. ఎవరైతే టూరిస్టులు ఇతర దేశాల నుంచి వస్తారో వారందరికీ పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఖచ్చితంగా అండి, 100% అండి, 100%. వాళ్ళందరూ మీతో ఎలా బిహేవ్ చేస్తారు సార్? అక్కడున్న సెక్యూరిటీ కానీ అక్కడున్న ఎవరైతే ఇజ్రాయెల్ సంబంధించిన అధికారులు కానీ? ఒకసారి మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేను. ఒకసారి ఎట్లాగే ఒకసారి వచ్చినప్పుడు మా బస్సు బై మిస్టేక్ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, బస్సు బ్రేక్ డౌన్ అయిన 5 నిమిషాలకి ఇంచుమించు 2 వ్యాన్లు వేసుకొని 20 మంది ఆర్మీ వచ్చేసి మా చుట్టూ ప్రొటెక్షన్ గా నిలబడి, ఓకే, వాళ్ళు ఇంకొక బస్సు వచ్చి మమ్మల్ని ఆ బస్సులు ఎక్కించే వరకు కూడా మాకు ప్రొటెక్షన్. ఓకే, టూరిస్ట్ గా ఎవరైనా వస్తే వారి బాధ్యత అంతా కూడా పూర్తిగా వారే తీసుకుంటారు. ఓకే, చాలా
కనపడుతున్నారా? యా, అక్కడ సెక్యూరిటీ. యా, కనపడుతున్నారు. ఇదిగోండి, ఇంకొకరు నా వెనకాల వెళ్తున్నారు, గమనించండి. అవును అవును, కనపడ్డారా? యా, కనిపించారు శ్యాముల్ గారు. ఇదంతా హై సెక్యూరిటీ జోన్ అండి ఇది. ఓకే, ఎందుకంటే దేవుని ప్రణాళికలో. రైట్, సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకుందాం. బ్రహ్నాం గారు, డేవిడ్ గారు, సో ఇప్పుడు ఎవరైతే టూరిస్టులు అక్కడికి వెళ్తా ఉన్నారో, ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం గా ఉన్నారు కాబట్టి, సో టూరిస్టులు అందరికీ కూడా ఇజ్రాయెల్ ఏం కాదు, ఇంకొంచెం పొద్దున భారీ భద్రతను కల్పిస్తుంది. ఖచ్చితంగా వాయిస్ రావట్లేదు నాకు. డేవిడ్ గారు, భారీ భద్రతని మన భారతీయులకు కానీ మిగతా ఏ కంట్రీ వాళ్ళైనా టూరిస్టులుగా ఇజ్రాయెల్ కంట్రీకి కనుక వెళ్తే వారు పూర్తి స్థాయి భద్రతని కల్పిస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, అంతేనా? ఎస్, అంతేనండి. ఎటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం భద్రత కల్పించలేకపోతే టూరిస్ట్ కి అసలు వీసా ఇవ్వరు. ఓకే, వాళ్ళు వీసా ఇచ్చేప్పుడే అన్నిటినీ కన్సిడర్ చేసి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఒక రిజిస్టర్డ్ గైడ్ ఒక ఆయన ఉంటాడు, ఆ గ్రూప్ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఏ బస్ లో ట్రావెల్ చేస్తున్నారు, అన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటారండి. ఓకే, తర్వాత వాళ్ళు ఏదన్నా అలర్ట్స్ ఇచ్చేటట్టయితే, సెక్యూరిటీ అలర్ట్స్ ఇచ్చేటట్టయితే గైడ్ కి బస్ డ్రైవర్ కి వచ్చేస్తాయి. ప్రస్తుతం ఒక 5 నిమిషాల్లో ఒక మిసైల్ వస్తుంది కనుక మీ బస్సును పార్క్ చేసి ప్యాసింజర్స్ తీసుకెళ్లి బంకర్ లో పెట్టండి అని చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ అలర్ట్స్ వస్తాయి. ఓకే, అది వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారో లాంచ్ చేసిన వెంటనే ఇక్కడ అలర్ట్ వచ్చేస్తుంది. 10 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా ఒక ట్రావెలర్ కి ఎలాంటి భయం లేదు. అంటే నేను ఇప్పుడు లేను వాళ్ళతో పాటు, ఇంతకు ముందు నేను అలాంటి సీన్ లో నేను హెజ్బుల్లా వేసినప్పుడు ఇజ్రాయెల్ లో ఉన్నా, అప్పుడు మేము చూసాం ఎప్పటికప్పుడు అలర్ట్స్ రావటం. కాబట్టి అసలు ట్రావెలర్స్ కానీ ప్యాసింజర్స్ కి టూరిస్టులకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ మనకు తెలియదే ఉందండి, పరిస్థితులన్నీ కూడా మనుషుల కంటే కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి ఎప్పుడైనా కానీ. మనుషులు మెషిన్స్ అనేవి ఎప్పుడైనా మెషిన్సే. మరి నిన్న మనం చూసాం ఇండియాలో, మనం ఎంతో కట్టుబడి కూడా జరిగింది కదా, చాలా దురదృష్టకరమైంది. అటువంటి జరగకూడదు. కానీ బట్ ఇజ్రాయెల్ మాత్రం 100% ఎలాంటి చిన్న కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేవి ఉండవు. రైట్, అక్కడ మనకి శ్యాముల్ గారు చూపిస్తున్నారు. ఏంటి శ్యాముల్ గారు, అక్కడ బంకర్సా మీరు చూపించబోతుంది? కాదండి, ఇంకొక ఆర్మీ వస్తున్నారు చూడండి. ఓకే ఓకే, వస్తున్నారు కదా, ఆర్మీ పీపుల్ గన్స్ అన్ని తీసుకొని దిగుతున్నారు. వారు ఎక్కడైతే టూరిస్టులు ఉన్నారో టూరిస్టులు ఉన్నటువంటి ప్లేస్ కి ఆర్మీ వస్తుంది. వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అవును, ఓకే ఓకే. ఇమానుయేల్ గారు, సో మొత్తానికి ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఎలాంటి భయాందోళన భారతీయులకు కానీ మిగతా ఏ దేశస్తులకు కూడా అక్కడ ఇజ్రాయెల్ టూరిస్టులుగా వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు? ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇందా నేను చెప్పినట్లుగా చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు కలుగున్నాం. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ముందస్తు భయపడాల్సిన పనులు కానీ ఏమి లేవు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. మీరు ఇందాడ సామిల్ గారు అదేవిధంగా వీళ్ళు చూపించినట్లుగా మంచి బందోబస్తు కలిగి ఉన్నాం. సెక్యూరిటీ కూడా చాలా ప్రదేశాల నుండి మేమున్న హోటల్లోనే సుమారు ఇంచుమించుగా ఒక 100-120 మంది పైన సెక్యూరిటీని మేము ఈ రోజు చూసాం. సో సురక్షితం అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఓకే, శ్యామల్ గారు అయితే చూపిస్తున్నారు మళ్ళీ. వస్తున్నారు చూడండి ఆర్మీ. ఓకే, వేరున్న హోటల్ కూడా చాలా ఇంపార్టెంట్ హోటల్ అండి. అంటే ఇజ్రాయెల్లో ఇదే టాప్ మోస్ట్ హోటల్ సార్? అని కాదు, అది ఎక్కువగా జూయిష్ పీపుల్ ఉండేటువంటి ఏరియా అండి. ఓకే, సో అంటే ప్రమాదం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఉండేటువంటి లొకేషన్ అది. లొకేషన్. పైగా
ఈ రోజు వాళ్ళకి రిలీజియస్ డే, ఈ రోజు షబ్బాత్. సో ఫ్యామిలీస్ అందరూ ఈ హోటల్కి వస్తారు. సో కాబట్టి ఈ హోటల్కి కాస్త ముప్పు ఉంది అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ హోటల్కి. చాలా భారీ ఎత్తున ఉంటుంది. లోపల నైట్ ప్రేయర్స్ కూడా జరుగుతాయి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు గ్యాదర్ అయ్యి. ఓకే. కాబట్టి ఇక్కడ హై సెక్యూరిటీ. ఈ నైట్ మాత్రం రేపు చాలా కట్టుదిట్టంగా ఉంటుంది ఇజ్రాయెల్ మొత్తం. ఓకే. సో ఎలాంటి అంటే అలాంటి పరిస్థితులు అక్కడ కనపడుతున్నా కూడా ఆ హోటల్కి ప్రమాదం ఉంది, సో కాబట్టి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది అక్కడ ప్రభుత్వం అని తెలిసినప్పటికీ కూడా ఆ హోటల్లో ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో, మన శ్యాముల్ గారు కానీ, అదేవిధంగా రమేష్ గారు కానీ, ఇమ్మానుయేల్ గారు కానీ, సో నిజంగా చాలా ధైర్యంగా ఉన్నారు. మీ ధైర్యాన్ని అయితే నిజంగా మెచ్చుకోవచ్చు సార్. రైట్ ధన్యవాదాలు సార్ మీరు చర్చలో పాల్గొన్నందుకు. సో అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి పాల్గొన్న ఇమ్మానుయేల్ గారు కానీ, రమేష్ గారు కానీ, శ్యాముల్ గారు కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజంగా ఉన్నటువంటి డేవిడ్ బ్రానహం గారు కానీ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మన భారతీయులు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు టూరిస్టులుగా వెళ్ళి, సో మీరు ధైర్యంగా ఉండండి. సో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఎలాంటి పరిస్థితులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎలాంటి పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నాయి, ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఒక అలర్ట్ మెసేజెస్ ఇస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అని ఎప్పటికప్పుడు మీరు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి ధన్యవాదాలు సార్ చర్చలో పాల్గొన్నందుకు.